అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు లేచి నిలబడు ఛానల్. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటో తెలుసా? నిశ్శబ్దంగా కష్టపడి విజయాన్ని సాధించడం. ఈ రోజు నేను చెప్పబోయే మాటలు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే ప్రతి ఒక్కరి కోసం. ఇప్పుడు మనలో చాలా మంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే, ఇంకా పని స్టార్ట్ చేయకముందే నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను మంచిగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనేసి ప్రతి ఒక్కరితోటి అయితే మనం షేర్ చేసేసుకుంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత మనం చెప్పే మాటలు మిగిలితే గాని ఫలితం మాత్రం కనిపించదు. ఇప్పుడు ఏదైనా పని చేసే ముందు ఎవరికి కూడా షేర్ చేయకూడదు అంటారు. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న విత్తనం ఉంది, అది భూమి లోపల ఎలాంటి సౌండ్ చేయదు, కానీ ఏదో ఒక రోజు ఒక పెద్ద మహావృక్షంగా మారుతుందా? అలాగే ఇప్పుడు అంతే ఎందుకండి, సూర్యుడు ఉన్నాడు, నేను రేపు మార్నింగ్ ఉదయిస్తాను అనేసి మనకైతే చెప్పడు, కానీ సైలెంట్ గా మార్నింగ్ అయితే మనకు వెలుగునిస్తాడు. అదే విధంగా ఒక నది తన ప్రవాహాన్ని గొప్పగా ప్రకటించుకోదు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సముద్రాన్ని అయితే చేరుతుంది కదా. మన లైఫ్ కూడా అంతే. ఇదే సూత్రం మన లైఫ్ లో కూడా వర్తిస్తుంది. మనం ఏదైనా సాధించాలి అనుకునే ముందు ఎవరితో చెప్పకుండా రహస్యంగా ఉండాలి. ఒక నది ద్వారా, సూర్యుడి ద్వారా, మొక్క ద్వారా కూడా, విత్తనం ద్వారా కూడా మనకి ఈ ప్రకృతి మనకి చెప్పి చూపిస్తుంది ఏంటంటే, నిశ్శబ్దంగా కష్టపడు విజయాన్ని సాధించు అనేసి మనకైతే ప్రకృతి మనకు చెప్పే ఫస్ట్ లెసన్స్ అయితే ఇవి. అసలు మనం ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నామో తెలుసా? మనలో చాలా మందికి ఏంటంటే, అందరూ తను అవి బాగా చేస్తాడు, తిని ఇది బాగా చేస్తాడు అనేసి తనకి గొప్పలు కావాలి, ప్రశంసలు కావాలి, అందరూ తనని మెచ్చుకోవాలనేసి అనుకుంటారు. దీనివల్ల నేను ఫ్యూచర్ లో అది చేస్తాను, ఇది చేస్తాను అనేసి అయితే బయట అయితే చెప్పడం చేస్తుంటారు. కానీ నిజానికి ఏంటంటే, మాటల ద్వారా ఇప్పుడు కూడా మనకి విజయం అవ్వదు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు ఇప్పుడు స్కూల్లో, వాడు స్కూల్లో నేను చాలా బాగా చదువుతానమ్మా అనేసి అయితే చెప్తుంటాడు. కానీ వాడు నిజంగా చదివాడో లేదో అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది? వాడు ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్స్ ని బట్టే కదా మనకు తెలుస్తుంది వాడు నిజంగా చదివాడా లేకపోతే లేదా అని. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, ప్రతిరోజు తన పొలానికి వెళ్ళి చాలా కష్టపడతాడు, కానీ తన కష్టం కోసం ఎవరికి చెప్పడు. కానీ ఏదో ఒక రోజు తన పంట తన చేతికి వచ్చిన తర్వాత అప్పుడు మనం చూసి అమ్మో చాలా కష్టపడ్డాడు అనేసి అయితే మనం అనుకుంటాం. అదేవిధంగా ఒక శిల్పి మనకి వేసే ప్రతి శుద్ధి దెబ్బ అయితే మనకు చూపించడు, కానీ అది ఒక అందమైన శిల్పంగా తయారైన తర్వాత అప్పుడు మనం చూసి అంటాం అమ్మో ఎంత కష్టం, నిజంగా చేసి చూపించాడు అనేసి అంటాం. మన విషయంలో కూడా అంతే. ఏది కూడా మనం చెప్పకూడదు. మనం ఏదైనా చెప్పాలి అనుకుంటే దాన్ని నువ్వు కష్టపడి సైలెంట్ గా నువ్వు నీ కష్టంతో నువ్వు కష్టపడి సైలెంట్ గా ఒక రోజు నువ్వు దాన్ని అచీవ్ చెయ్యి. అప్పుడు అందరికి నీ విజయాన్ని చూపించు. అప్పటి వరకు నిన్ను ఎవరైతే ఎగతాళి చేశారో, నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు, నీకు ఏమీ రాదు, నీ వల్ల కాదు అనేసి ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వాళ్ళే నీ దగ్గరకు వచ్చేసి చప్పట్లు కొడతారు. నాకు తెలిసిరా నువ్వు ఏదో ఒక రోజు అది సాధిస్తావని, నాకు నీ మీద ఎప్పుడూ నమ్మకం ఉంది అనేసి అయితే మనకు చెప్తుంటారు. ఎప్పుడు కూడా మనం చేసే పని ఎవరికి చెప్పకూడదు. నిశ్శబ్దంగా పనిచేసి మన విజయాన్ని అయితే ప్రపంచానికి చూపించాలి. చాలా మంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే, చాలా మంది ఇప్పుడు ఏదైనా పని చెయ్యాలి అనుకున్నారు అనుకో, వెంటనే కూడా ఏం చేస్తారంటే ఇంకా పని ఇంకా స్టార్ట్ చేయరు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ కి లేదా కొలీగ్స్ కి, బంధువులకి, అరే నేను ఫ్యూచర్ లో నేను వేరే చదవాలనుకుంటున్నాను, ఆ కోర్స్ చదవాలనుకుంటున్నాను రా, నేను అందులో అయితే బిన్నే చూపిస్తాను, లేదంటే నేను ఇలాగే ఏదైనా మంచిగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను, 1 year తర్వాత నాది చూడరా నేను ఎలా ఉంటాను అన్నది అనేసి ఎక్కువ అయితే చెప్పేస్తుంటారు. కానీ అలాగా మొత్తం ఫ్యామిలీకి అలా చెప్పడమే కాకుండా మళ్ళీ సోషల్ మీడియా ద్వారా కూడా ఫేస్బుక్, వాట్సాప్ వాటిల్లో కూడా షేర్ చేసేస్తుంటారు. మీరు అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పేసి. నిజానికి ఏంటంటే అందరికి చెప్పడం వల్ల నువ్వు ఈ బ్రెయిన్ ఏంటంటే తిని ఎంతమందికి చెప్పాడంటే ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు చేసేయడం అన్నట్టు బ్రెయిన్ అయితే ఫీల్ అవుతుంది. ఎందుకంటే మన ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందంటే, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అని చెప్పినప్పుడు బ్రెయిన్ ఎలా తీసుకుంటుందంటే, నేను అది చేస్తాను, ఇది చేస్తాను అనుకుంటుంది అనమాట. వెంటనే మనకి ఒక ఆక్సిటోసిన్ హ్యాపీ హార్మోన్ అనేది మనలో రిలీజ్ అయిపోయి ఆల్రెడీ మనం అది చేసేసాము అన్న ఫీలింగ్ అయితే మనకు బ్రెయిన్ ఇచ్చేస్తుంది. దాంతో 2-3 రోజుల తర్వాత ఇంకా అది చేయాలన్న ఆసక్తి కూడా మనకి పోతుంది అనమాట. కాబట్టి ఏదన్నా చేసే ముందు ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా నిశ్శబ్దంగా స్టార్ట్ చేయాలి. ఇలా మనం చేసే పనిని ఇతరులతో మనం షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, అందరూ కూడా నువ్వు ఎదగాలి, నువ్వు బాగుండాలనేసి ఎవ్వరు కోరుకోరు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క స్వార్థంతో ఉంటారు. ఇప్పుడు నువ్వు సపోజ్ నేను డాక్టర్ చదవాలనుకుంటున్నాను రా, దానికోసం నేను ప్రిపేర్ అయిపోతాను. అరే అది నువ్వు చదవలేవురా, ఒక రేంజ్ ఉండాలి, అది నీ వల్ల కాదు, నీ వల్ల అవ్వదు, సెట్ అవ్వదు అనేసి చెప్తుంటారు. అదే నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వరే నీ వల్ల అవ్వదురా, బిజినెస్ స్టార్ట్ చేసి మొఖమా చూడదు అనేసి ముఖం మీదే మనకైతే చాలా విమర్శలు చేస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నువ్వు విన్ అవ్వాలి, నువ్వు బాగుండాలనేసి ఎవ్వరు కోరుకోరు. ఇప్పుడు నువ్వు 10 మందికి చెప్పావు అంటే అందులో 8 మంది
నువ్వు ఓడిపోవాలనే కోరుకుంటారు. అందుకే వెంటనే ఏంటంటే నువ్వు ఆల్రెడీ దానికి నువ్వు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నావో దానికోసం అది స్టార్ట్ చేసి చూడు. వెంటనే నీకైతే విమర్శలు స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడు కూడా ఈ ప్రపంచం ఒక విచిత్రమైనది ఏంటంటే నువ్వు ఏమి చేయకుండా ఖాళీగా అలా కూర్చునుండు. నిన్ను అస్సలు కనీసం ఒక్కరు కూడా పట్టించుకోరు. కానీ నువ్వు ఏదైనా సాధించాలి అనేసి ఒక్క అడుగు ముందుకేసి దాన్ని ప్రయత్నం చెయ్యి. వెంటనే మొత్తం అందరి చూపు అయితే నీ మీదగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా విజయం వచ్చింది అనేసి మనం పటాసులు వేస్తామా, కానీ అవి సౌండ్ చేసుకుంటా పెద్ద వెలుతురిచ్చేస్తాయి. కానీ ఒక్క నిమిషంలో మొత్తం చీకటి అయిపోద్ది. కానీ సైలెంట్ గా ఉదయించే సూర్యుడు మాత్రం మనకి అలా రోజంతా అలా వెలుగుతూనే ఉంటాడు. కాబట్టి ఇదే నీకు ఎగ్జాంపుల్. ఎప్పుడు కూడా సౌండ్ సౌండ్ చేస్తూ నేను అది చేసేస్తాను ఇది చేసేస్తానని 10 మందికి అయితే చెప్పకూడదు. ఇది ప్రతి ఒక్కరూ మనకి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు. ఏదైనా పని చేసేటప్పుడు ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా స్టార్ట్ చేయి. దాన్ని నువ్వు గెలిచిన తర్వాత అందరికైతే చెప్పు అనేసి. కానీ మనమైతే ఫస్ట్ అందరికి చెప్పేసి ఈ చెప్పడం అనేది షేర్ చేసుకుంటున్నావు అనుకుంటావు నువ్వు. కానీ అలా షేర్ చేయడం వల్ల 100 మందిలో 80 మందిని నువ్వు ఓడిపోవాలనే కోరుకుంటారు. కాబట్టి నీ పని ఏదో నువ్వు నిజాయితీగా కష్టపడి చూపించు. అందరితో అయితే షేర్ చేసుకోకు. నీకంటూ ఒక వెల్ విషర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసుకున్నా పర్లేదు. కానీ నువ్వంటే గిట్టని వాళ్ళకి గట్ట నువ్వు చెప్పినా ఇంకా బెస్ట్. నువ్వు ఎప్పుడైతే ఏదైనా పనిని ఎవరికి షేర్ చేయకుండా నీకు నువ్వే నిశ్శబ్దంగా నీ పని నువ్వు ఎప్పుడైతే కష్టపడి చేస్తుంటావో అప్పుడు ఆటోమేటిక్ గా నేను ఈ విషయం కోసం ఎవరికి కూడా చెప్పలేదు కాబట్టి నీకు ఇంకెవరు విమర్శలు కూడా ఇవ్వరు కదా. కాబట్టి అప్పుడు నీ పని నువ్వు ప్రశాంతంగా చేసుకోగలవు. కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే పని స్టార్ట్ చేస్తారు, 1 నెల 2 నెలలు అవుతుంది, ఈ చదువుతారు. ఈ లోపల ఏదో ఎగ్జామ్ ఏదో వస్తుంది. ఇప్పుడు సపోజ్ తను ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు అనుకోవచ్చు. 1 ఇయర్ రాస్తాడు. రాసిన తర్వాత తను అందులో ఫెయిల్ అయిపోవచ్చు, అచీవ్ చేయలేకపోవచ్చు. వెంటనే నేను సంవత్సరం అంతా కష్టపడ్డాను కానీ నా వల్ల కాలేదని వెంటనే అయితే దాన్ని ఇంకా చదవడం మానేస్తుంటారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఇప్పుడు నిజంగా నీకు అది సాధించాలి అనుకున్నప్పుడు నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ మొత్తం ఇప్పుడు రోజంతా మొబైల్ చూసుకుంటూ ఫ్రెండ్స్ తో ఊసులు చెప్పుకుంటూ నువ్వు నీ విజయం కావాలి అనుకుంటే ఎలా వస్తుంది? ఇప్పుడు నువ్వు నిజంగా దానికోసం నువ్వు నిజంగా కష్టపడాలనుకుంటే నువ్వు చూసే ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు, ఖాళీ టైం దొరికితే ఏం చేస్తావు? ఫోన్ చూస్తుంటావు. అదే టైము అదే ఫోన్ లో నువ్వు ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగించకుండా నువ్వు దేన్నైతే సాధించాలనుకుంటున్నావో దాన్నే చూసుకుంటే నీకు కొంచెం నాలెడ్జ్ అయినా వస్తుంది కదా. అలా కాకుండా రోజంతా విచ్చలవిడిగా నువ్వు ఫ్రెండ్స్ తో ఊసులు చెప్పుకుంటూ లేదంటే పార్క్ లో తిరుగుతుంటూ లేదంటే ఫోన్ లో అందరితో ఇలా మాటలు చెప్పడం ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా ఎక్కువ టైం నువ్వు గడుపుతూ ఉంటే నువ్వు అనుకున్న విజయాన్ని నువ్వు ఎప్పుడు సాధించగలుగుతావు? కాబట్టి నువ్వు నిజంగా నీ ముందు ఒక గమ్యం ఉందంటే ఆటోమేటిక్ గా నువ్వు నీ కోసం ఉపయోగించుకుని కొన్ని జలసాలని గట్ట వదిలేయాలి. ఎందుకంటే నువ్వు నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఒక దాని మీద ఉంది, నేను అది సాధించాలి అనుకుంటున్నావు. కాబట్టి ఆ టైంలో కొన్ని రోజులు యూట్యూబ్ లో చూడటం అనేసి లేదంటే ఇన్స్టా గట్ట ఊరికనే స్క్రోలింగ్ చేసే బదులు అక్కల జీవితం చూసి నువ్వేం నేర్చుకుంటావు? నీ లైఫ్ కోసం నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి నువ్వు నిలబడితే రేపొద్దున నీ విజయాన్ని చూసి అందరూ బాగా సెటిల్ అయ్యాడు రా అనుకుంటారు కదా. అలాగే నువ్వు చాలా మంది పెద్ద మిస్టేక్ ఏంటంటే ఎంతో కష్టపడి అన్ని ప్రిపేర్ అయిపోతారు. అయితే అన్ని అయిన తర్వాత లాస్ట్ ఈ ఇంటర్వ్యూస్ గట్ట అన్ని అయ్యే టైంకి ఏం చేస్తుంటారంటే అంతా అందరూ ఏమనుకుంటారు, ఈ రోజు నేను అక్కడికి వెళ్ళాను, ఒకవేళ నేను విన్ అవ్వకపోతే తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, చులకనగా కానీ చూస్తారా, లేకపోతే ఏంటి నా ఫ్యూచర్ నాకు అర్థం అవ్వట్లేదు అనేసి ఆలోచనలు పడుతుంటారు. నిజానికి ఏంటంటే తనలో చాలా టాలెంట్ ఉంది, తను చాలా ప్రతిభావంతుడు. అయినా కానీ ఒక చిన్న భయం, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి నేను సమాధానం చెప్పగలనా, ఒకవేళ చెప్పిన తర్వాత వీళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు, నేను అక్కడికి వెళ్ళి నేను చెప్పగలనా, లేదంటే నేను భయంగా అలా ఉండిపోతాను అనేసి ఏవో ఆలోచనలు చేస్తుంటారు. అవన్నీ కూడా అసలు మీరు మీ బ్రెయిన్ లోకి రానివ్వద్దు. ఎందుకంటే మీ ముందు ఒకటే టార్గెట్, అది సాధించాలి అనుకుంటున్నావా. నీకు నిజంగా అక్కడికి ఇప్పుడు సపోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే నీకు భయంగా అనిపించవచ్చు వాళ్ళతో మాట్లాడడానికి. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? ఒక మిర్రర్ తీసుకుని దాంట్లో 2-3 టైమ్స్ నువ్వు చెప్పుకో. నీ ఫోటోని చూసి నువ్వే తను ఎగ్జామ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనుకుని తనకి సూటిగా నువ్వు చెప్పడం ఎప్పుడైతే 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తావో ఆటోమేటిక్ గా నీకు అలవాటు అయిపోతుంది. భయం పోయి చెప్పగలిగేలా ఉంటావు. కాబట్టి ప్రతిసారి కూడా నేను అది చేయలేను, నా వల్ల కాదు అని నీకు నువ్వే అనుకోకు. ఎందుకంటే ఆల్రెడీ జనాలు అదే అంటున్నారు. నువ్వు దాన్ని ఫుల్ గా నమ్మేసి నువ్వు కూడా అదే అనుకుంటే ఇంక నువ్వు ఎలా సాధిస్తావు? కాబట్టి ఎవరో ఏదో అన్నారనేసి వాళ్ళు అన్నారు కాబట్టి అది నేను నిజం చేసేయాలన్న దృష్టిలో ఉంచకుండా
వాళ్ళు అంటున్నారు నన్ను ఏమి నా వల్ల ఏమి కాదంటున్నారు, కాబట్టి నేను ఏదో ఒక రోజు వీళ్ళకి అది చేసి చూపిస్తాను అన్న సత్తా ఉండాలి నీలోను. అప్పుడే నువ్వు విజయం అనేది సాధించగలవు. ఎప్పుడైనా నీకు ఎలా అనిపిస్తుందా, నేను ఎంత కష్టపడినా నాకు ఫలితం రావట్లేదు, కానీ తను ఏ కష్టపడకుండా తనకైతే మంచి ఫలితం వచ్చింది, దేవుడు నా విషయంలోనే ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే మనకు వచ్చేస్తుంటాయి. కానీ నిజానికి ఏంటంటే నువ్వు కష్టపడ్డావు, ఈ రోజు కష్టపడ్డావు, కానీ నీకు ఫలితం రాలేదు, మళ్ళీ రేపు కష్టపడు, ఫలితం రాలేదా మళ్ళీ తర్వాత, అలా ఒక సంవత్సరం గడవచ్చు, 2 సంవత్సరాలు గడవచ్చు, 3 సంవత్సరాలు గడవచ్చు, కానీ నీ ప్రయత్నాన్ని మాత్రం అలా కొనసాగిస్తూనే ఉండు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చిన్న ఏదో పిచ్చి మొక్క ఉంది, అదైతే ఏంటి ఒక్క రోజులో వచ్చేస్తుంది. కానీ కొన్ని బలమైన విత్తనాలు ఏంటంటే కొన్నాట్లకు ఒక నెల పడచ్చు, కొన్నాట్లకి సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఈ లోపలనే విత్తనం చనిపోయిందనేసి మనం అయితే అనుకోం కదా. అలాగే నీ లైఫ్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కలా ఉంటుంది వాళ్ళ యొక్క జీవితం. వాళ్ళు ఒక్కొక్కరికి తొందరగా రావచ్చు రిజల్ట్స్, ఒక్కొక్కరికి లేట్ గా రావచ్చు, కానీ రిజల్ట్స్ రావడం అయితే పక్కా. సో చాలా మంది కష్టపడి తమ యొక్క విజయాన్ని అయితే సాధించిన తర్వాత అప్పుడు అవసరమైన టాస్క్ అనేది మొదలవుతుంది. ఏంటంటే అప్పటి వరకు తను ఆ స్థాయికి రావడం కోసం వాళ్ళ అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా తన మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుని తనైతే ఆ స్థాయికి తీసుకువెళ్తారు. కానీ తను ఎప్పుడైతే తన గోల్ ని అచీవ్ అయ్యాడో మరో క్షణం తన ఫ్యామిలీని పట్టించుకోవడం మానేస్తాడు. తనకి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం ఉండదు. కానీ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు అంత స్థాయికి వెళ్ళావంటే దాని వెనక ఎవరి కష్టం ఉందనేసి నువ్వైతే ఒకసారి గుర్తుపెట్టుకో. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఒక చెట్టు ఉంది, దాని నిండా పండ్లు ఉన్నాయి అనుకోండి, వెంటనే ఆ చెట్టు నా నిండా పండ్లు ఉన్నాయి అనేసి గర్వంగా నిలబడదు, అణిగిమణిగి ఉంటుంది. నీ విషయం కూడా అంతే. నువ్వు ఒక స్థాయికి వెళ్ళావు అనేసి నీ కుటుంబాన్ని నువ్వు వదిలేసి నువ్వు గర్వంగా ఉంటే దాని వల్ల నీకు అప్పటి వరకు నువ్వు కష్టపడిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. ఎందుకంటే ఎప్పుడు కూడా మన యొక్క ప్రవర్తనే అందరి దృష్టిలో కూడా మనం గొప్ప వాళ్ళమా లేకపోతే ఏంటి అనేసి డిసైడ్ చేస్తుంది. కాబట్టి నువ్వు నలుగురితో ఎలా బిహేవ్ చేస్తున్నావు అన్న దాని మీద నీ యొక్క విలువ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విజయాన్ని సాధించినా కానీ నేల మీద ఉండడం నేర్చుకోండి. చాలా మంది కష్టపడి వాళ్ళు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ విజయం సాధించిన తర్వాత అప్పటి వరకు తన కోసం తన ఫ్యామిలీ పడిన కష్టం అంతా మర్చిపోయి ఇంకా ఓన్లీ జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఓన్లీ నువ్వు కళలను సాధించడం అంటే కేవలం డబ్బు సంపాదించడమేనా? దానికోసం చాలా మంది ఇంకా ఏం చేస్తుంటారంటే జాబ్ వచ్చే వరకు రావడం కోసం కష్టపడితే వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడిపోతుంటారు. ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి. నువ్వు అంత కష్టపడి ఆ జాబ్ కు వచ్చి దాన్ని నువ్వు నిజాయితీగా లేకుండా నీ నిజాయితీని నిలబెట్టుకోకుండా నువ్వు తప్పుడు పనులు చేయడం వల్ల అందరికి చెడ్డ పేరు తప్పితే దాని వల్ల యూజ్ ఏముండదు. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు ఏదైనా సాధించినప్పుడు నువ్వు ఒక్కడవే కాకుండా నీతో పాటు 10 మంది నీ కోసం ఎవరైతే కృషి చేశారో వాళ్ళని కూడా నువ్వు చేయబట్టుకుని లేపడమే కదా అసలైన గెలుపు అంటేని. నువ్వు ఒక్కడవే విన్నవి మిగతా వాళ్ళని ఇంక నీతో సంబంధం లేదని చూస్తే ఇంక నీ గెలుపుకి అర్థమే ఉంటుంది. ఫైనల్ గా ఏంటంటే మనం ఏదైనా సాధించాలనుకుంటే ఫస్ట్ అయితే మనం నమ్మాలి. మన మీద మనకి పూర్తిగా నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా మనం ఈ ప్రపంచం మన కోసం ఏమనుకుంటుందో అన్నదాన్ని మనం తిరగరాయొచ్చు. ఏంటంటే వాళ్ళందరూ కూడా నువ్వు ఏమి రాదు, నువ్వు చేతకానాడివి అనేసి నేను విమర్శించవచ్చు. కానీ ఏదో ఒక రోజు నువ్వు చేసి చూపించు. ప్రపంచం అంతా ఒక మాట అయితే నువ్వు చేసే పని మాత్రం ఒకవైపు ఉండాలి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నువ్వు కష్టపడి నిశ్శబ్దంగా ఎలాంటి సౌండ్ లేకుండా నిశ్శబ్దంగా కష్టపడు. అప్పుడే విజయం అనేది నీ దగ్గరికి వస్తుంది. వన్స్ నీ దగ్గరికి విజయం వచ్చిన తర్వాత భూమి మీద నిలబడడం నేర్చుకో. నువ్వు అనుకున్నది సాధించేసావు కదా అనేసి నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ తల్లిని, నీ తండ్రిని అందరినీ కూడా నువ్వు వాళ్ళ జీవితాలను వాళ్ళకు వదిలేసి నువ్వు అక్కడవే అవినీతి వైపు వెళ్ళి వీళ్ళందరినీ వదిలేయడం అన్నది చేయకు. ఎప్పుడు కూడా నువ్వు అంత కష్టపడి సంపాదించిన దానికి నిజాయితీగా బతకడం నేర్చుకో. నేను అది సాధించేసాను, ఈ రోజు నేను ఇప్పుడు నీకు ఏదో వచ్చింది అలాగనేసి వచ్చిన జాబ్ ని సద్వినియోగం చేసుకో. అంతే తప్పితే నేను ఈ రోజు ఇంత కష్టపడి సాధించాను, ఇంత కష్టపడినందుకు నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అలాగనేసి నువ్వు అవినీతి వైపు మాత్రం ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే అది నీ ఒక్కడితోటే అవ్వదు. రేపు పొద్దున అది నీకు ఏదైనా ఇష్యూ అయ్యి దానివల్ల నీ ఒక్కడి పొరవే పోదు, నీ ఫ్యామిలీ అంటే ఓన్లీ నీ అమ్మా నానే కాదు, మీ అమ్మా నాన్నలతో పాటు నిన్ను కట్టుకున్న భార్య ఫ్యామిలీకి కూడా ఇబ్బందే. అంతేకాకుండా నీకు పుట్టిన పిల్లల సంగతి కూడా అంతే. కాబట్టి ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండడం నేర్చుకో. నీతో పాటు ఒకవేళ నువ్వు నిజంగా సాధించిన దానికి ఒక ఫలితం రావాలంటే అందరితో కూడా గౌరవంగా ఉండి ముందు ఎలా అయితే ఉన్నావో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండి
అందరికి నీ యొక్క మంచిని పంచి నువ్వు ఒక్కడవే ఎదగడం కాకుండా నీతో పాటు నీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా నీ యొక్క సహాయాన్ని అందించు. అంతే తప్పితే నువ్వు సాధించావు కదా అనేసి ఒకరి కన్నీళ్ళకైతే నువ్వు కారణం అవ్వద్దు. నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు. ఒకవేళ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఎవరికైనా ఇందులో నేను ఏదైనా చెప్పిన అంశంలో ఏదైనా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చే అంశాల కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.